కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, అంతేకాకుండా రకరకాల స్పాట్స్ అనేవి, లివర్ స్పాట్స్ ఉంటాయి, ఫ్రికిల్స్ ఉంటాయి, ఫేస్ మీద నల్లగా కనిపిస్తూ ఉంటాయి. రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఇవి అసలు తగ్గట్లేదని చెప్తూ ఉంటారు. అయితే న్యాచురల్గా హోమ్ రెమెడీస్ ఉన్నాయి, కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల వీటిని ఈజీగా తగ్గించుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటున్నారు వైద్యులు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పిగ్మెంటేషన్, ఫ్రికిల్స్ ఇవి చాలా మొండివి, తగ్గవని చెప్తారు. చాలా రకాల అందరూ కూడా రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఏం చెప్తారు డాక్టర్ గారు దీని గురించి? సో మెయిన్గా పిగ్మెంటేషన్లో చాలా రకాలు ఉన్నాయండి. అంటే ట్యానింగ్ అనే కాకుండా పిగ్మెంటేషన్, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని వేధించే సమస్య మంగు మచ్చలు. సో నోస్ పైన, తర్వాత ఇలా బటర్ఫ్లై షేప్ లో మనకి ఆ బ్రౌనిష్ స్పాట్స్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ 40 years పైబడిన వాళ్ళకి మనకి చూస్తామన్నమాట. అయితే దానికి మెయిన్ కారణాలు చూస్తే గనక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా ఇవి ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో ఎక్కువ డార్క్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి ట్రీట్మెంట్ చూస్తే గనక ఎన్నో రకాల ట్రీట్మెంట్ ట్రై చేసి మళ్ళీ అది లైటన్ అయ్యి తర్వాత మళ్ళీ రావడం అనేది చాలామంది క్లయింట్స్లో చూస్తూ ఉన్నాను. అయితే వీటి పరంగా ఒక ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ ఏదైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, 100% పోతుంది అని మనం చెప్పడానికి రాదు. ఎందుకు అని అంటే మనకి ఇంకా ఇంటర్నల్గా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ 80% వరకు ఈ మంగు మచ్చలు, ఫ్రెకిల్స్, పిగ్మెంటేషన్, అదర్ కైండ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ లైటన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. అది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఏం కావాలి మ్యామ్? మంచి ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ, న్యాచురల్ గా దొరికే పసుపు, తర్వాత ఎనీ ఆయిల్ అండి. సో ఈ ఎనీ ఆయిల్ అనే దానికంటే కనుక మనకి ఇంట్లో లభించే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ అలోవెరా జెల్. సో ఈ 3 పదార్థాలే మనకి దీంతో మనం తయారు చేసే ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది మనము ఆ స్పాట్స్ పైన అప్లై చేస్తాం. సో దీని తయారీ మనం చూద్దామండి. ముందుగా మనము అలోవెరా పేస్ట్ అలోవెరా జెల్ తీసుకుందామండి. అంటే ఇది నిలువ ఉంటుందా ఎలా డాక్టర్ గారు? ఇది నిలువ పెట్టుకోవచ్చండి మనము. అంటే రెఫ్రిజిరేట్ చేస్తే గనక ఒక 3-4 days ఉంటుంది. ఎందుకంటే మనం దాని పేస్ట్ తయారు చేసే క్వాంటిటీ అనేది ఏదైతే ఉందో ఎక్కువ చేసుకోకుండా కావాల్సినంత ఒక 2 or 3 days మనం దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ తయారు చేసుకొని ఫ్రెష్ గా పెట్టుకుంటేనే బెటర్ అనమాట. డాక్టర్ గారు, సో ఫస్ట్ మనం ఫ్రెష్ అలోవెరా తీసుకుందాము. చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు మీరు అన్నది. ఫ్రెష్ అలోవెరా నిజంగా ఏదైనా ఫ్రెష్గా ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. సో చాలా మంది బయట దొరుకుతుంది కదా అని అలోవెరా జెల్ అనేది వాడుతూ ఉంటారు. సో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక లేట్ గా వస్తుంది. అలోవెరా ఎవరి ఇంట్లో అయినా చాలా ఈజీగా, ఎక్కువ మెయింటెనెన్స్ అవసరమే లేదు, వాటర్ తక్కువ తీసుకుంటుంది. కాబట్టి అలోవెరా ప్రతి ఇంట్లో ఈవెన్ ఒక బ్యూటీ ప్లాంట్ కింద ప్లస్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లాంట్ కింద కూడా దాన్ని అలోవెరాని కన్సిడర్ చేస్తాం అనమాట. సో తీసేటప్పుడు కొంచెం మనకి అది జారిపోకుంటూ ఉంటుంది. అవును, ఇది పెద్ద టఫ్ జాబ్. అవును. మనము ఈ అలోవెరా జెల్ ఒక బౌల్లో తీసుకుందామండి. ఓకే. అలోవెరా జెల్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డాక్టర్ గారు? సో నెక్స్ట్ మనము ఇందులో కొంచెం నూనె, ఫేస్ ఆయిల్ ఏదైనా కానీ, ఎనీ ఫేస్ ఆయిల్, కొబ్బరి నూనె. యూజువల్లీ కొబ్బరి నూనె ఇంట్లో ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె మనం యూజ్ చేద్దాం. సో దీంట్లో జస్ట్ ఒక 1/2 teaspoon కొబ్బరి నూనె అండ్ పసుపు. సో దీన్ని మనము ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. మంచి ఆర్గానిక్ పసుపు. ఆర్గానిక్ పసుపు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్గానిక్ పసుపు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ పసుపు ఇంపార్టెంట్ అండ్ ఆర్గానిక్ ఇన్ ద సెన్స్ ఫ్రెష్ అలోవెరా జెల్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ఒక క్రీమ్ లాగా ఉండాలి డాక్టర్ గారు? అవునండి, క్రీమ్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట. అంటే మనం అప్లై చేస్తే అది నిలవాలి కాబట్టి స్కిన్ పైన మనం ఒక పేస్ట్ లాగా చేస్తాం. దీన్ని చేసి
దెన్ ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకొని దాని తర్వాత దీన్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే ఏరియాలో ఆ బ్లాక్ స్పాట్స్, బ్రౌనిష్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మనం దీన్ని అప్లై చేసి కనీసం ఒక 30 minutes, హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలి. వదిలేస్తే అదే డ్రై అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఫేస్ వాష్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి డాక్టర్ గారు, చాలా చక్కగా ఇంత పసుపు, అలోవెరా జెల్ అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసిన ఈ పేస్ట్ పిగ్మెంటేషన్ కి ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుందండి. సో స్కిన్ బ్రైట్ కూడా అవుతుందేమో కదా డాక్టర్? చాలా బాగా, అసలు పెట్టుకుంటే కూడా ఎంత కూల్నెస్ తెలుస్తుంది అని అంటే అలోవెరా తత్వం అది ఉంటుంది. అండ్ ఇది ఇది ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి, సపోజ్ ఇది ఆ ఏరియాలో స్పాట్ ఉంది, ఇది మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేసి కనీసం ఒక 1 millimeter థిక్నెస్ మందాన మనం దీన్ని ఈ రకంగా లీవ్ చేయాలి. ఓకే ఓకే, డ్రై అయ్యేంత వరకు, అంతే, డ్రై అయ్యేంత వరకు ఆర్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, దాన్ని దాన్ని వదిలేస్తే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అది దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు అది ఖచ్చితంగా లైటన్ అవుతుందండి. డాక్టర్ గారు జనరల్ గా లైట్నింగ్ క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో దాంట్లో రకరకాల కెమికల్స్ ఉండడం వల్ల, స్టెరాయిడ్స్ ఉండడం వల్ల స్కిన్ ని డ్యామేజ్ ఇంకా చేస్తాయని చెప్తుంటారు. అవునండి. సో ఇలా న్యాచురల్ వేస్ లో ఇలాంటి ఒక క్రీమ్ తయారు చేసి తీసుకోవచ్చు. సో దాని వల్ల 80% ఆఫ్ ద మచ్చలు అనేవి తగ్గిపోతాయని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఒక్కొక్క స్కిన్ తత్వాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి ఎక్సలెంట్ గా రెస్పాన్స్ రావచ్చు, ఇంకొకరికి యావరేజ్ గా ఉండొచ్చు. కాబట్టి మనకి వచ్చిన హామ్ ఏమీ లేదు. ఇంకా స్కిన్ ఈవెన్ ఫేస్ మొత్తం కూడా పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం ఫేస్ కూడా గ్లో అవుతుంది, ఇంకా బ్రైట్ గా ఉంటుంది. యాక్ని కూడా పనిచేస్తుందా డాక్టర్? యాక్ని కూడా పనిచేస్తుందండి. ఎందుకు అని అంటే ఇందులో ఆయిలీ, మనం కాకపోతే యాక్ని ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే ఓన్లీ అలోవెరా జెల్ అండ్ టర్మరిక్, ఆయిల్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఆల్రెడీ యాక్ని ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనము ఆయిల్ అవాయిడ్ చేసి 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే పెట్టుకొని యాక్నిక్ కూడా యూస్ చేయొచ్చు. ఖచ్చితంగా డాక్టర్ గారు. పిగ్మెంటేషన్ అంటే అదొక మొండిది తగ్గదని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని చెప్పారు. సో రకరకాల కారణాలు కూడా ఉంటాయి, ఇంకా చాలా కారణాలు ఉంటాయండి. రకరకాల హెయిర్ డైస్ వాడడం వల్ల వస్తుందని చెప్తూ ఉంటారు, ఎండలో వెళ్ళడం వల్ల వస్తుంటుందని చెప్తారు. అయితే డాక్టర్ గారు ఇంటేక్ ఏం తీసుకోవాలంటారు జనరల్ గా? సో దీనికి ఇంటేక్ వచ్చేసి బాడీ డీటాక్స్, బాడీ క్లెన్స్ చేసే ఫుడ్స్ అండి. లైక్ ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అమృతాహారం అనేది మనము మన డయట్ తీసుకుంటే గనక రోజు మొత్తంలో ఒక అట్లీస్ట్ 50% డయట్ అమృతాహారం అంటే అన్కుక్డ్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, స్కిన్ చాలా బాగుంటుంది. దెన్ బాడీ డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి హోమ్ రెమెడీ అండి ఇది. పిగ్మెంటేషన్ తగ్గించడానికి లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు దీనికోసం. అవునండి. సో ఈజీగా న్యాచురల్ వేస్ లో తగ్గించుకోవచ్చు. కాకపోతే వాడే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి న్యాచురల్ అయి ఉండాలి. సో మీరు అన్నట్లు అలోవెరా జెల్ కావచ్చు, ఈ ఆర్గానిక్ పసుపు కావచ్చు, ఆయిల్ కావచ్చు, కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఇలాగా. సో అందరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి.